అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో లాస్ట్ టైము బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపరు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇది లాస్ట్ అంటే మొన్న మార్చిలో ఈ ఎగ్జామ్ అనేది బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి ఎంట్రన్స్కి సంబంధించిన 4th to 5th ఎంట్రన్స్కి సంబంధించిన పేపర్ అనమాట. ఈ పేపర్ని ఇప్పుడు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ పేపరు మీరు చూడొచ్చు. అక్కడ ఆ రోజు వాళ్ళ ఎగ్జామ్ అనేది 1.5 hour ఎగ్జామ్ అనమాట. సో మార్క్స్ అనేది 50 మార్క్స్ అనమాట. అదే మీరు ఎంజేపీ గురుకుల పాఠశాల కానీ ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్కి అయితే 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అంటే 100 బిట్స్ ఉంటాయి. ఈ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి అయితే 50 బిట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ అయితే సేమ్ అండి, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్. ఇంతకు ముందు జరిగిన బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి సేమ్ అవే సబ్జెక్ట్స్. ఎంజేపీ గురుకుల పాఠశాలకి అయితేనేమి, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకైనా సేమ్ అదే సబ్జెక్ట్స్ అనమాట. గవర్నమెంట్ సబ్జెక్ట్స్, అదే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఈరోజు ఈ పేపర్ ఏంటంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్కి. ఆ ఏబిసిడి ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అయితే అనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బబ్లింగ్ ఎలా చేయాలనేది కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ని ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. మ్యాథ్స్ అనేది 15 క్వశ్చన్స్ అనేవి ఈ పేపర్లో వచ్చాయి. ఈ 15 క్వశ్చన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే 36th క్వశ్చన్ నెంబర్ నుంచి మనకు ఉంటాయి. అంటే 35 వరకు అదర్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్ ఉంటే 36 నుండి మ్యాథ్స్ ఉంటుంది అనమాట. ఇది నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన పేపర్ని మీ ముందు ఇది డిస్ప్లే చేస్తున్నాను. ఆ స్టూడెంట్ ఆ ఎగ్జామ్లో రాసిన పేపర్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తను ఏదైతే పెట్టిందో ఆ పెట్టిన దాన్ని వాళ్ళు టిక్ మార్క్ అనేది పెట్టుకున్నారు. సో అది మీకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ నేను క్వశ్చన్కి ఆన్సర్స్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు వింటే సరిపోతుంది. సో ఇది చూడడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి, సో ఎంత డెప్త్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, సో లేదంటే ఈజీ క్వశ్చన్స్ వస్తాయా, నెక్స్ట్ సిలబస్లో మనం ప్రిపేర్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనే దాని మీద కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? నా 36th క్వశ్చన్ చూద్దాం. Chandradeep drinks 8 glasses of water every day. How many glasses of water will he drink in 1 year? Bracket lo 365 days. So this is the question. Enti question? Chandradeep every day 8 glasses of water తాగుతాడు. He can drink 8 glasses of water every day. అంటే రోజుకి 8 glasses తాగుతాడు వాటర్. అయితే 1 yearలో ఎన్ని గ్లాసులు తాగుతాడు అనేది క్వశ్చన్ అనమాట. మరి ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాల్సి ఉంటుంది అని అంటే ఈ క్వశ్చన్కు మల్టిప్లికేషన్ చేస్తే చాలు. 1 yearలో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. యాక్చువల్గా 1 yearలో 365 డేస్ ఉంటాయి, 366 డేస్ కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల వాడు ముందే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో 1 year అంటే బ్రాకెట్లో 365 డేస్ అని వాళ్ళు ముందే ఇచ్చారనమాట. సో అంటే 1 డేకి 8 గ్లాసెస్ వాటర్ తాగితే 365 డేస్కి ఎన్ని గ్లాస్ వాటర్ తాగుతారు అనేది క్వశ్చన్ అనమాట. సో ఏం చేయాలి? దీనికి మల్టిప్లికేషన్ చేస్తే చాలు. 1 డేలో 8 గ్లాసెస్ అనేవి తాగితే 365 డేస్లో ఎన్ని గ్లాసెస్ అనేది కావాలి. అప్పుడు ఏమవుతుంది? 365ని 8తో మల్టిప్లై చేస్తారు. ఓకేనా? 365ని 8తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 8 5 = 40, 8 6 = 48 ప్లస్ 5 4 46 48 ప్లస్ 4 52, 8 3 = 24 ప్లస్ 5 ఎంత అవుతుంది? 29. సో 2920 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ 2920. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అదే 37th క్వశ్చన్. ఈ 37th క్వశ్చన్ ఏంటి? ఐడెంటిఫై ద లార్జెస్ట్ నెంబర్. సో లార్జెస్ట్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. సెకండ్ లార్జ్ నెంబర్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఏంటి లార్జెస్ట్ నెంబర్స్లో? ఆప్షన్ ఏ
91,929, 92,929, 91,992, 92,992. సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ అంటే ఏదవుతుందంటే దిస్ ఈజ్ 91,000, సి ఈజ్ 91,000. ఈ రెండు అవో. ఓకేనా? లార్జెస్ట్ అంటే బిగ్గరే కదా. సో ఇక్కడ 92,929, ఇయర్ 92,999. సో అప్పుడు బి కూడా అవ్వదు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. అది మనకి ఏంటి 37th క్వశ్చన్. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. సో 38th క్వశ్చన్ ఏంటి? రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 56,604. 56,604 తాలుగా ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. మీకు ఎక్స్పాండింగ్ ఫామ్ అనేది రాయవచ్చు కదా. సో అది మనం అప్లై చేయాలి. ఏంటి? 56,604ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయడం ఎలాగా అంటే, సో మీకు ప్లేస్ వాల్యూస్ బాగా రావాలి. 4 అనేది 1s ప్లేస్లో ఉంది, 0 10s ప్లేస్లో ఉంటుంది, 6 100s ప్లేస్లో ఉంటుంది, ఇంకో 6 1000 ప్లేస్లో ఉంటుంది, 5 10,000 ప్లేస్లో ఉంటుంది. సో ఇవి ప్లేస్ వాల్యూస్ అనేవి మనకు బాగా రావాలి. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్, మీరు ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటి? ఈ ప్లేస్ వాల్యూని ఈ డిజిట్తో మల్టిప్లై అయింది. ఇప్పుడు 5 × 10,000 ఈజ్ హౌ మచ్? 50,000. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ప్లస్ 6 × 100, 6 × 1000 6,000. నెక్స్ట్ ఏంటి? ప్లస్ 6 × 100 600, 0 × 10 0, ప్లస్ 4 × 1 4 అనమాట. అంటే ఏమొచ్చింది? 50,000 ప్లస్ 6,000 ప్లస్ 600 ప్లస్ 0 ప్లస్ 4 అనేది ఎక్కడైతే ఉందో చూసుకోవాలి. సో ఆప్షన్ సి చూడండి, 50,000 ప్లస్ 6,000 ప్లస్ 600 ప్లస్ 0 ప్లస్ 4 అనమాట. మిగతా ఇప్పుడు ఆప్షన్ డి చూడండి, ఈజీ కన్ఫ్యూజ్ అయిపోతారు. 5 ప్లస్ 6 ప్లస్ అంటే డిజిట్స్నే ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మధ్యలో ప్లస్ పోయి ఇస్తాడు. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఆప్షన్ ఏ కూడా చూడడానికి ఒకేలాగా ఉంటుంది. ఫస్ట్ 2 నెంబర్స్ ఒకలాగా ఇచ్చాడు, థర్డ్ నెంబర్లో మిస్టేక్ ఇస్తాడు అనమాట. సో కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఓకేనా? అది చూసుకోండి. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ 39. ఏ పీస్ ఆఫ్ రిబ్బన్ 3/9 was cut from a ribbon 7/9 units. What is the length of the remaining ribbon? సో ఒక రిబ్బన్ పీస్ కట్ చేస్తారు. దేని నుంచి అంటే 7/9 యూనిట్స్ ఉండే రిబ్బన్ నుంచి, అంటే 7/9 యూనిట్స్ ఉండే రిబ్బన్ నుంచి 3/9 యూనిట్స్ ఉండే రిబ్బన్ పీస్ని కట్ చేస్తారు. అంటే కట్ చేయడం అంటే తీస్తారు. తీయడం అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. సో 7/9 మైనస్ 3/9 చేయాలి. మీరు చూస్తే 7/9 3/9 లుక్స్ లైక్ ఫ్రాక్షన్స్. ఎందుకు లైక్ ఫ్రాక్షన్స్? ఈ డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయన్నమాట. డినామినేటర్ ఇక్కడ ఏంటి? 9, ఇక్కడ డినామినేటర్ ఏంటి? 9. డినామినేటర్స్ మనకు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనకు వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎప్పుడైనా లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు మైనస్ చేయమన్నారు అనుకోండి, జస్ట్ ఈ సేమ్ డినామినేటర్ ఏదైతే ఉందో అది రాసుకోవడమే. ఇక్కడ 9 ఉంది కాబట్టి జస్ట్ రైట్ 9. నెక్స్ట్ ఏం చేయాలి? 7 - 3 చేస్తే చాలు. 7 - 3 చేస్తే చాలు. 7 - 3 ఈజ్ హౌ మచ్? 4 బై కింద ఏముంది? డినామినేటర్ 9 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 4/9 అవుతుంది. సో 4/9 ఉందా? ఇక్కడ ఉంది. ఇదిగోండి ఆప్షన్ డిలో 4/9 ఉంది. ఆప్షన్ ఏ 3/9, బి 7/9, సి 12/9, డి 4/9. సో ఆన్సర్ ఈజ్ 4/9 అనమాట. ఆప్షన్ డి అనేది అవుతుంది. చూసారా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 40th క్వశ్చన్ చూద్దాం. ఏంటి 40th క్వశ్చన్? ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఆప్షన్ ఏ 4 బి 3 సి 5 డి 2 ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి? ద నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్లో మనం రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సి దిస్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఓకే, ఇది రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో ఎడ్జెస్ అండ్ కార్నర్స్. ఎడ్జ్లు అంటే ఏంటి నార్మల్గా? సో దీన్ని ఒక ఎడ్జ్ అంటారు. మనం ఈ సైడ్నే ఎడ్జ్ అంటాం. సైడ్ ఎడ్జ్
ఎడ్జ్, ఎడ్జ్, వీటిని ఎడ్జెస్ అంటారు. ఆ సైడ్ ఆ లెంత్ బ్రెడ్త్ వాటి మొత్తాన్ని కలిపి ఎడ్జెస్ అంటారు. సో ఎడ్జ్లు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయండి. ఇంకా కార్నర్స్, కార్నర్స్ అంటే దిస్ ఈజ్ ఏ కార్నర్, 1 కార్నర్, 2 కార్నర్, 3 కార్నర్, 4 కార్నర్స్. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 4 కార్నర్స్ ఉన్నాయి అండ్ 4 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుందా అవదా? 4, 4 అనేది ఆన్సర్ అవుతుంది. అందుకే మీరు ఎడ్జ్లు అంటే ఏంటి, కార్నర్స్ అంటే ఏంటి ముందు మనకు తెలిస్తే మనం ఏ ఫిగర్కైనా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇది 2D షేప్ కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. 3D షేప్స్ ఉంటాయి, క్యూబ్ కానీ క్యూబాయిడ్కి ఎడ్జెస్ అలాగే ఫేస్లు, వాటి మీద మీకు బాగా ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 41 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ 41 క్వశ్చన్? అరవింద్ సోల్డ్ కాటన్ వర్త్ 6,324 rupees and jute fiber worth 5,025 rupees in the market. How much total amount did he get? సో క్వశ్చన్ ఏంటంటే అరవింద్ సోల్డ్ అంటే అమ్మాడు. ఏంటి అమ్మాడు? కాటన్ అమ్మాడు, అలాగే జూట్ అమ్మాడు, జూట్ ఫైబర్ అమ్మాడు అండ్ కాటన్ 2 type ఆఫ్ మెటీరియల్ అమ్మాడు అనమాట మార్కెట్లో. సో కాటన్ ఎంతకు అమ్మాడు అని అంటే 6,324 రూపీస్కి అమ్మాడు కాటన్. జూట్ ఫైబర్ అయితే 5,025 రూపీస్కి సేల్ చేశాడు. సో టోటల్ ఆయనకి ఎంత వస్తుంది అంది క్వశ్చన్. ఏంటి క్వశ్చను? హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ హీ గెట్? అతనికి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్వశ్చన్. ఏం చేయాలి ఈ క్వశ్చన్కి? టోటల్ ఈ వర్డ్ రాగానే మనకు అర్థమైపోవాలి. టోటల్ అనే వర్డ్ రాగానే మనకి ఏంటి హింట్ అంటే ప్లస్ చేయమని అర్థం. సో ఎంత ప్లస్ చేయాలి? ఈ 4 5 యాడ్ చేస్తే 9, 2 + 2 4, 3 + 0 3, 6 + 5 11. సో ఎంత తనకు వస్తుంది? 11,349 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏ 11,349, బి 11,034, సి డి ఎలా ఇచ్చారు. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. దిస్ ఈజ్ 41 క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 42 క్వశ్చన్ చూద్దాం. ఓకే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 42 క్వశ్చన్. 15 లీటర్స్ 350 milliliters మైనస్ 10 లీటర్స్ 800 milliliters. ఈ క్వశ్చన్స్ బాగా రావాలి. మెజర్మెంట్ చాప్టర్లో నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి? 15 లీటర్స్ 300 milliliters. ఇదేంటంటే వాల్యూము ఎలా చూడాలంటే లీటర్స్ మిల్లీలీటర్స్ రాసుకోవాలి ఇలా. ఓకేనా? లీటర్స్కి ఎదురుగా 15 వేసుకోవాలి. లీటర్స్ డౌన్లో 15, మిల్లీలీటర్స్ డౌన్లో 350 వేసుకోవాలి. ఓకేనా? తరువాత 10 లీటర్స్ 800 milliliters కాబట్టి సేమ్ అలాగే 10 లీటర్స్ 800 milliliters వేసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిల్లీలీటర్స్ 350 నుంచి 800 milliliters సబ్ట్రాక్ట్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు కదా. అందుకోసం ఈ మిల్లీలీటర్ నుంచి లీటర్లకి ఒక 1 లీటర్ని బారో చేసుకోవాలి. ఓకేనా? 1 లీటర్ అంటే హౌ మచ్? 1 లీటర్ మీన్స్ 1000 milliliters. 1 లీటర్ వాల్యూ 1000 milliliters. ఈ 1000 millilitersకి అంటే బారో చేస్తామన్నమాట. 1 లీటర్ బారో చేసుకుంటే 1000 వస్తుంది. ఆ 1000కి ఈ 350 యాడ్ చేయాలి. 1000కి 350 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1350 అనేది అవుతుంది అన్నమాట. ఈ 1350లో 800 సబ్ట్రాక్ట్ చేయాలి. రఫ్లో చేసినా సరిపోతుంది. అప్పుడు 1350లో 800 సబ్ట్రాక్ట్ చేస్తే 0 5 5 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 550 అయిపోద్ది అన్నమాట. ఓకేనా? రిమైనింగ్ ఈ లీటర్స్ 15 లీటర్స్ ఉండే దానిలో 1 లీటర్ అనేది అక్కడ బారో అయిపోయింది కదా, అక్కడ వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఇంకెన్ని లీటర్స్ ఉంటాయి? 14 లీటర్స్ ఉంటుంది. ఈ 14లో అదే 4లో 0 తీస్తే 4 అండ్ 1లో 1 తీస్తే 0 అయిపోద్ది అనమాట. అంటే ఏమొచ్చింది? 4 లీటర్స్. ఆన్సర్ ఏమవుతుంది? 4 లీటర్స్ 550 milliliters అవుతుంది. సో ఆన్సరు మీకు 4 లీటర్స్ 550 milliliters ఆప్షన్ డిలో ఉంది చూడండి. ఆప్షన్ డిలో 4 లీటర్స్ 550 milliliters అనేది మీకు ఆప్షన్ డిలో మీకు వస్తుంది అనమాట.
ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట. అందుకోసమే ఇక్కడ మీరు టిక్కులు చిన్న చిన్న టిక్కులు పెట్టినా పెద్ద పెద్ద టిక్కులు పెట్టినా ఎవరు ఏది పెట్టినా అది రైట్గా మీరు తీసుకోవద్దు. ఓకేనా, నేను ఏదైతే చెప్తున్నానో దాన్నే మీరు రైట్గా తీసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ 42 క్వశ్చన్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూద్దామా. 43 క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ విచ్ ఈస్ 2340 మోర్ దాన్ 5328. ఓకే, క్వశ్చన్ ఏంటి అర్థమైందా? ఫైండ్ ద నంబర్, ఓ నంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ నంబర్ ఏంటి అని అంటే విచ్ ఈస్ 2340 మోర్ దాన్ 5328. 5328 కంటే 2340 ఎక్కువ ఉండే నంబర్ కావాలి. అంటే దీనికంటే ఎంత ఎక్కువ ఉండే నంబర్ కావాలి. అర్థమవుతుందా? 5328 అనే నంబర్ కంటే 2340 ఎక్కువ ఉండే నంబర్ కావాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడాను మీరు 2340 అనే నంబర్ని 5328కి యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే అప్పుడు 8, 6, 6, 7 అవుతుంది. 7668 అవుతుంది. సో ఆన్సరు ఆప్షన్ బిలో 7668 అనేది ఉంటుంది. మీరు బాగా చూసుకోండి. నేను ఆల్రెడీ 42కి డి ఇచ్చాను, 43కి బి ఇచ్చాను అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏంటి 44th క్వశ్చన్? ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్ ఈజ్ డాష్ మీటర్. సో పెరిమీటర్ కావాలి. ఏంటి ఈ షేప్కి? చూడండి, ఇదిగోండి, ఇది షేప్, దిస్ ఈజ్ ది షేప్. ఈ షేప్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి? అవుటర్ ఎడ్జ్ అనమాట. ఇదోటి ఈ 4 సైడ్స్ లెంత్ మెజర్ చేయాలి. ఎలా పెరిమీటర్ అంటే ఈ 5 మీటరు ప్లస్ హౌ మచ్ ఇట్ ఈస్ 8 మీటరు ప్లస్ 7 మీటరు ప్లస్ 1 మీటర్ అనమాట. 5 + 8 అంతా 13, 13 + 7 20, 20 + 1 21. అర్థమవుతుందా? ఇవన్నీ వాల్యూస్ని యాడ్ చేయాలి. 5 + 8 + 7 + 1 చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 21 వస్తుంది. సో ఆప్షన్ డిలో 21 అనేది ఉంది మనకి. ఓకేనా, అది ఆన్సర్ అనేది అవుతుంది. 44 అయిపోయింది. వాట్ నెక్స్ట్ 45 చూద్దాం. 5 క్వశ్చన్ చూస్తే 2000 grams + 800 grams = డాష్ అని ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ కింద కూడా ఇచ్చారు. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా ఇస్తున్నారు క్వశ్చన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. ఓకేనా, మీరు తెలుగు మీడియం అయితే తెలుగు క్వశ్చన్స్ చూసుకుంటారు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో చదువుకుంటారు. సో 2000 grams + 800 grams = డాష్. ఆప్షన్ ఏ 2800 kg అని ఇస్తాడు. యాక్చువల్గా 2000 grams + 800 grams 2800 grams అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఆన్సర్ ఇది అయిపోయింది. ఆప్షన్ బి చూద్దాం, ఇది అవ్వదు ఇప్పుడు. ఆప్షన్ బిలో ఏంటి? 2 kg 800 grams అని ఇచ్చాడు. ఓకేనా, ఇది అవుతుంది. ఎలా అవుతుందో చెప్తాను. ఆప్షన్ సి చూద్దాం, 200 grams అని ఇచ్చాడు. సో ఇది అసలు అయ్యే ఛాన్స్ లేదు. ఆప్షన్ డి 2 kg 8 grams అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాడు. సో అక్కడ 800 grams అని ఇచ్చి ఉన్నా సరిపోయింటుంది, బట్ ఆల్రెడీ బిలో ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. జనరల్గా 1000 grams = 1 kg. 1 kg అంటే 1000 grams. ఇక్కడ 2000 grams ఉన్నాయి. 2000 grams అంటే ఎన్ని కేజీలు అవుతాయి? 2 kg అవుతుంది కదా. ఈ 2 kg + 800 grams ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? 2 kg అండ్ 800 grams ఎక్కడైతే ఉంది అదే ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ బి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 46th క్వశ్చన్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఏంటి? వాట్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ ది స్మాలెస్ట్ 4-digit నెంబర్? వాట్ ఈస్ ద ప్రెడిసెసర్? ప్రెడిసెసర్ అంటే ఏంటి? ఇమీడియట్లీ బిఫోర్ నెంబర్ ఈజ్ కాల్డ్ ప్రెడిసెసర్ అంటాం. అంటే ఏ నెంబర్కైనా దానికంటే ముందుండే నెంబర్ని ప్రెడిసెసర్ అంటారు. ఎవరికి ప్రెడిసెసర్ రాయాలంట? స్మాలెస్ట్ 4-digit నెంబర్కి రాయాలి. స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఎవరు? స్మాలెస్ట్ 4-digit నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 1000. మీరు ప్రీవియస్ వీడియోస్ అనేవి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. 1000 అనేది స్మాలెస్ట్ 4-digit నెంబర్. దీనికి ప్రెడిసెసర్ రాయాలి అంటే 1 మైనస్ చేయాలి. సో 1000లో 1 మైనస్ చేస్తే ఏమవుతుంది? 999 అవుతుందా లేదా? సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ 1000, బి 999, సి 99, డి 1001 ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రెడిసెసర్ అంటే +1 -1 చేయాలి,
సక్సెసర్ అని అడిగితే +1 చేయాలి. ఓకేనా, అది చూసుకుంటే చాలన్నమాట. నా 47 చూద్దామా. వాట్ ఈస్ 47? క్వశ్చన్ చూడండి ఒకసారి. 45 seconds + 35 seconds = 1 minute + dash seconds. క్వశ్చన్ బాగా చూడండి, ఈజీ క్వశ్చన్ అనమాట. 45 seconds + 35 seconds ప్లస్ చేయాలి. 45 seconds + 35 seconds ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 0, 1, 8 వస్తుంది. అంటే ఎన్ని సెకండ్స్ ఇది? 80 seconds వచ్చింది. 80 secondsని మనం ఏం చేయాలి? మినిట్స్లో మార్చుకోవాలి. 80 secondsని మనం ఎలా రాయాలంటే 60 seconds + 20 seconds అని రాయాలమ్మా. 60 seconds అంటే మనకు 1 minute. 1 minuteలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? టైం సంబంధించిన మెజర్మెంట్స్ తెలుసుంటారు. 1 minuteలో 60 seconds ఉంటాయి. సో 60 seconds అంటే 1 minute + 20 seconds ఉంటుంది అనమాట. అంటే 45 seconds + 35 seconds వాల్యూ ఎంత అంటే 1 minute + 20 seconds అనేది రావాలి. 1 minute ఆల్రెడీ ఇచ్చాడు, ఇంకా డాష్ సెకండ్స్ అని అడిగాడు. సో అప్పుడు ఎన్ని సెకండ్స్ అవుతాయి? 20, 80, 10, 70 ఇచ్చారు. చాలామంది 80 పెట్టేస్తారు అన్నమాట. సో 20 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ ద 47th క్వశ్చన్. పోతే 48 చూద్దాం. 48 చూస్తే ద కాస్ట్ ఆఫ్ ఏ మ్యాంగో ఈజ్ 15 rupees. హౌ మెనీ మ్యాంగోస్ కెన్ బి పర్చేజ్డ్ ఫర్ 210 rupees? క్వశ్చన్ అర్థమైందా? 1 మ్యాంగో కాస్ట్ 15 rupees. అయితే 210 rupeesకి ఎన్ని మ్యాంగోస్ అనేవి మనం పర్చేజ్ చేయొచ్చు అనేది క్వశ్చన్ అనమాట. అది అండర్స్టూడ్? 1 మ్యాంగో కాస్ట్ 15 rupees అయితే 210 rupeesకి ఎన్ని వస్తాయి అని అంటే 210 డివైడెడ్ బై 15 చేస్తే వచ్చేస్తాం. 1 మ్యాంగో 15 rupees కదా, 210కి ఎంత వస్తాయి అంటే అప్పుడు ఎన్ని మ్యాంగోస్ వస్తాయని మనకి 15 1 జా 15 ఏమొస్తుంది? 6 0 వస్తుంది. 15 4 జా 60 కదా. సో అప్పుడు క్వశ్చన్ ఏదో వచ్చిందో అదే ఆన్సర్. అంటే 210 rupeesకి ఎన్ని మ్యాంగోస్ వస్తాయి అంటే 14 మ్యాంగోస్ అనేది వస్తుంది అనమాట. ఆన్సరు ఏ 235, బి 190, సి 14, డి 15 వచ్చాడు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 14 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూద్దాం. మీరు ఇవి రాసుకోవాలనుకుంటే రాసుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి రాసుకోండి. 49th క్వశ్చన్ మనం చూస్తే రజనీ బాట్ ఏ శారీ ఫర్ 9,000 and Ramani bought another saree for 6,895 rupees. How much money did Rajani pay more than Ramani? This is the question. ఏంటి? రజనీ అనే ఒక ఆవిడ ఒక శారీని బాట్ అంటే కొన్నది. బై బాట్. సో ఒక శారీని కొంది. ఎంత కొంది? రజనీ ఎంత కొంది? 9,000 rupees కొంది. ఓకేనా. అండ్ రమణి బాట్ అనదర్ శారీ. రమణి అనే ఆవిడ ఇంకో శారీ కొంది. తను ఎంత కొంది? 6,895 rupees కొంది. సో హౌ మచ్ మనీ డిడ్ రజనీ పే మోర్ దాన్ రమణి? ఇక్కడ ఎవరు ఎక్కువ రూపీస్ కొన్నారు శారీ? రజనీ కదా. రజనీ 9,000 కొంది, రమణి ఏమో 6,895 rupees కొంది. సో అప్పుడు రజనీ ఎంత ఎక్కువ కొంది అనేది క్వశ్చన్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? 9,000 మైనస్ 6,895 అనేది చేయాలి. మైనస్ చేస్తే ఏమొస్తుంది? 5, అదే 10 బారో చేస్తే 10 అవుతుంది. 10లో 5 తీస్తే 5, ఇంకా 9 - 9 0, 9 - 8 1, 8 - 6 2 అనమాట. 2,105 rupees అనేది ఎక్కువ అనేది ఉంటుంది. ఆప్షన్ ఏలో 2,105 rupees అనేది ఉంటుంది. ఓకేనా. ఇంకా BC3 చూడాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ 50th క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్? వెరీ ఈజీ క్వశ్చన్ అన్నమాట. సో ఏంటి ఆ ఫ్రాక్షన్? 5/9లో న్యూమరేటర్ ఏది అని అడిగాడు. ఫ్రాక్షన్లో పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ 5 ఈజ్ న్యూమరేటర్, 9 ఈజ్ డినామినేటర్. సో ఆన్సర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 అనేది న్యూమరేటరు కాబట్టి, సో న్యూమరేటర్ అడిగాడు కాబట్టి న్యూమరేటరు 5 ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది మీకు లాస్ట్ టైము ఇచ్చిన క్వశ్చన్ పేపర్ సంబంధించింది
మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు మ్యాథ్స్లో ఉంటాయి. ఎవరైతే గురుకుల పాఠశాల ఎంజేపీ ప్రిపేర్ అవుతున్నారో, ఏపీఆర్ఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, దీన్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో బబ్లింగ్ ఎలా చేయాలని కూడా చెప్తాను. ఓకేనా.